అందరికీ నమస్తే అండి. చిరంజీవి గారు పాపం బీజేపీ వాళ్ళని ఎప్పుడు కలిసినా, ఏ ఈవెంట్లో పాల్గొన్నా ఆయన్ను ఒక పొలిటికల్ ఐటెమ్‌గా వాడేస్తాయి. కొన్ని సోషల్ మీడియా పేజీలు, కొన్ని వెబ్‌సైట్‌లు, కొన్ని న్యూస్ ఛానళ్ళు, ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానళ్ళు కూడా. అసలు చిరంజీవి గారు నరేంద్ర మోదీని కలిసి ఏదో ప్రోగ్రాంలో పాల్గొంటే ఆయన బీజేపీలో జాయిన్ అయిపోతున్నాడు. చిరంజీవి గారి గురించి రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడితే ఆయన కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ యాక్టివ్ అవుతున్నాడని. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కాసేపు మాట్లాడితే ఆయన జనసేన పార్టీ బాధ్యతలు తీసుకొని యాక్టివ్ అవుతాడని. ఇలా ఆయన రాజకీయం మీద విపరీతంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రచారం చేస్తారు. ఇప్పుడు తాజాగా జరుగుతున్న చర్చ ఏంటంటే చిరంజీవి గారు బీజేపీలో జాయిన్ అవ్వబోతున్నారు, రాజ్యసభ సభ్యత్వం తీసుకోబోతున్నారు, కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు అనేది తాజాగా జరుగుతున్న చర్చ. అయితే కానీ మనం ఇటువంటి చర్చ జరిగే ముందు ఇప్పుడు సోషల్ మీడియా గాసిప్స్కి మనకి తేడా ఉండాలిగా, కాస్త ఆలోచించాలిగా, కామన్ సెన్స్తో ఆలోచించాలిగా. చిరంజీవి గారికి రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు. ఆల్రెడీ ఆయన కేంద్ర మంత్రి పదవి ఆయన చూడందా, రాజ్యసభ సభ్యత్వం హోదా ఆయన చూడందా, ఎమ్మెల్యే పదవి ఆయన చూడందా, అసెంబ్లీ ఆయన చూడలేదా, పార్లమెంట్ ఆయన చూడలేదా? సో రాజకీయాల్లో చిరంజీవి గారు చదివేశారు. 2008లో ఆయన పార్టీ పెట్టారు. 2008 ఆగస్టులో అనుకుంటా పార్టీ లాంచ్ చేశారు. 2009 ఎన్నికలకు వెళ్ళారు. దాదాపుగా 72 లక్షల ఓట్లు ఎన్నో వచ్చాయి. 18 సీట్లు గెలిచారు. సో ఆ తర్వాత పరిస్థితుల నేపథ్యంలో పార్టీని నడపడానికి రాజకీయంగా కొన్ని అనేక ఇబ్బందులు ఎదుర్కొని దాన్ని కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన రాజ్యసభ సభ్యత్వం తీసుకొని కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. సో ఆ తర్వాత పరిస్థితుల నేపథ్యంలో తాను రాజకీయాలు కరెక్ట్ కాదు, తాను సైలెంట్గా ఉండడం మంచిది అని చెప్పి తాను రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి ఆ ఆశయాలను సిద్ధాంతాలను తన అన్న ఆశయాల సిద్ధాంతాలతో పాటు తన ఆలోచనలు కూడా జోడించి ఒక కొత్త ప్లాట్ఫామ్ తయారు చేశారు జనసేన పార్టీ. సో దాన్ని ఇప్పుడు ముందుండి నడిపిస్తున్నారు. మంచి పీక్స్లో ఉంది ప్రస్తుతానికి జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు తన పొలిటికల్ కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు మొన్న చిరంజీవి గారు ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఇంట్లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. అదే వేడుకల్లో నరేంద్ర మోదీ గారు కూడా, ప్రధానమంత్రి గారు కూడా వచ్చారు. అప్పటి నుంచి ఈయన మళ్ళీ బీజేపీలోకి వెళ్ళిపోతాడు, బీజేపీ ఈయన కేంద్ర మంత్రి పదవి ఇచ్చేస్తుంది, రాజ్యసభ పదవి ఇచ్చేస్తుంది అని చర్చ. ఏమంటే కలిస్తే ఇంక అదేనా? దానికి ఒక్క నెల రోజుల ముందే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనో ఎక్కడో బయట మాట్లాడుతూ చిరంజీవి గారు అదే అల్లు అర్జున్ ఇన్సిడెంట్ మీద, సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ చిరంజీవి గారు ఇప్పటికీ మా పార్టీ సభ్యుడే, మా పార్టీలోనే ఉన్నాడు అన్నారు కదా. దాన్నేమి చిరంజీవి గారు ఖండించలా కదా. అలాగే చిరంజీవి గారు బీజేపీ పెద్దలను కలవడం ఇప్పుడు కొత్త కాదు, అంతకుముందు కూడా కలిశారు. సోమవీర్రాజు గారికి 2021లో బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చిన వెంటనే, 2020లో బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చిన వెంటనే ఆయన చిరంజీవి గారిని కలిశారు. సో అప్పుడే మొదలైంది చిరంజీవి గారు యాక్టివ్ అవుతున్నారని. ఆ తర్వాత భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా కూడా, అల్లూరి సీతారామరాజు గారి విగ్రహావిష్కరణ జరిగినప్పుడు కూడా ఒకే వేదిక మీద నరేంద్ర మోదీ గారు, చిరంజీవి గారు చాలాసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. అప్పుడు కూడా అదే చర్చ జరిగింది. సో నేను ఇక్కడ ఏమంటున్నానంటే, చిరంజీవి గారు ఒక ప్రముఖ హీరో ప్లస్ రాజకీయాల్లో కూడా ఒక కేంద్ర మంత్రి హోదాలో పనిచేశారు. ఆయనకు ఒక చరిష్మా ఉంది, ఆయనకు ఒక క్రేజ్ ఉంది. కాబట్టి ఆయన క్రేజ్ను వాడుకోవడానికి రకరకాల పార్టీలు ప్రయత్నం చేస్తాయి, రకరకాల నాయకులు ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా అతన్ని ఆహ్వానిస్తారు తప్ప అతను మీరు మా పార్టీలోకి వచ్చేయండి, మీకు ఆ పదవి ఇస్తాం, ఈ పదవి ఇస్తామని ఆఫర్ చెయ్యరు. ఒకవేళ చేసినా చిరంజీవి గారు తీసుకునే ఆలోచనలో ఉండడు. చిరంజీవి గారికి పూర్తిగా ఆయన రాజకీయాల్లోకి రాకముందు పొలిటికల్ మెచ్యూరిటీ ఎలా ఉందో తెలియదు, కానీ ఆయన అన్నీ తెలిసాయి ఆయనకి. రాజకీయాల్లో కష్టాలు ఎలా ఉంటాయి, వెన్నుపోట్లు ఎలా ఉంటాయి, దెబ్బలు ఎలా ఉంటాయి, ప్రజలు ఏం ఆలోచిస్తారు, ప్రజలు ఏం కోరుకుంటారు, సో ఈ పార్టీలు ఎలా ఉండాలి, ఇటువంటి పార్టీలు మనం నడిపించలేము, ఇటువంటి రాజకీయాలు మనం చెయ్యలేము అని ఆయన నిర్ణయం తీసుకొని తప్పుకున్నారు. సో మళ్ళీ రాజకీయాల్లోకి రాను అని ఆయన ఎప్పుడో చెప్పారు. సో నేను అనుకోవడం ఆయన మళ్ళీ బీజేపీలో యాక్టివ్ అయ్యి బీజేపీ స్టాండ్ తీసుకొని బీజేపీలో చేరుతారని నేనైతే అనుకోవట్లా. అలాగని కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అవుతారని కూడా నేనైతే అనుకోవట్లేదు. ఇదంతా కూడా పచ్చి సోషల్ మీడియా వాళ్ళు క్రియేట్ చేసిన రూమర్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు పొలిటికల్ ఐటమ్ కోసం క్రియేట్ చేసిన రూమర్స్ అనే నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. ఇఫ్ ఐఎమ్ రాంగ్, నేనైతే మాత్రం అదే భావిస్తున్నాను. నా సబ్స్క్రైబర్స్కి అయితే అదే నేను చెప్తున్నా. చిరంజీవి గారు మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అయ్యే అవకాశాలు లేవు, చెయ్యరు, రాజకీయం చేయరు. ఆయన పనేది ఆయన చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ యాక్టివ్గా ఉన్నారు కాబట్టి అవసరమైతే తెర వెనుక పవన్ కళ్యాణ్ గారిని ప్రోత్సహిస్తారు. పవన్ కళ్యాణ్ గారికి కొంత గైడెన్స్గా నిలుస్తారు, సలహాదారుగా ఉంటారు, తన ఐడియాలజీ చెప్తుంటారు. అవసరమైతే పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలుస్తారు. అంతే తప్ప బీజేపీలో అఫీషియల్గా చేరిపోయి అటువంటి రాజకీయం అయితే జరగదు అని నేను అనుకుంటున్నాను. సో
ఇంకా అతనుకున్న క్రేజ్నో, అతనికి ఉన్న సామాజిక వర్గ పట్టునో, అతనుకున్న ఫ్యాన్స్ క్రేజ్నో, అతనుకున్న ఇమేజ్నో బీజేపీ వాళ్ళు రాజకీయంగా వాడుకోవడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు, ఇప్పుడు కాదు. కాబట్టి ఈ కలయికలు, ఈ ఆహ్వానాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఆయన ఆహ్వానించాడు, ఈయన వెళ్ళాడు, అక్కడికి నరేంద్ర మోదీ గారు వచ్చారు, అంతే. అక్కడ వరకే చూడాలి. రకరకాల పులిహారలు కలపాల్సిన పని అయితే లేదు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.